ఇలా ప్లీట్స్ సమానంగా ఒకే లెవెల్లో వచ్చినాయి చూసిరా. ఇది నేను మెజర్మెంట్లతో చెప్పిన అనమాట, ఎట్లా తీసుకోవాలి ఏంది అనేది, క్లాత్ని ఎట్లా తీసుకోవాలి ఇంచెస్ లాగా అన్నట్లయితే చెప్పిన అనమాట. ఒకసారి చూడండి. ఇది లెహెంగాకి నేను 3 మీటర్లు తీసుకున్నాను అనమాట. 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను అనమాట. ఈ 3 మీటర్ క్లాత్ని మనం ఇంచెస్గా చేసుకోవాలన్నమాట. అంటే 3 మీటర్లు అంటే ఏంది, ఇంచెస్గా చేసుకొని మనము నడుము సైజ్ ఎంత ఉంది దాన్ని కొలతలతో పెట్టుకుందాం అన్నట్టయితే నేను తీసుకున్నాను అనమాట. మనకి మీకు ఒకసారి టేప్లో చూపిస్తా, చాలా మంది అర్థం కాలేదు అక్క అన్నారు ఇంతకుముందు వీడియో పెడితే కూడా. ఇక్కడ 100 సెంటీమీటర్స్ అంటే మనకి మీటర్ కదా, మీటర్ అంటే మనకి ఏంది 39 ఉంది కదా, ఇంచెస్లో మనకి 39 అనమాట. 39 అంటే 3 మీటర్స్ తీసుకున్నాం కదా, 3తో మనము ఇంటూ చేసుకోవాలన్నమాట. 39ని 30 మీటర్స్ని 39ని 3తో ఎట్లా ఇంటూ చేసుకోవాలని చూపిస్తా. ఫస్ట్ నేను 39 ఇంటూ 3 కదా, ఇక ఇన్ని ఇంచెస్ వచ్చిందనమాట. మనకి కనపడుతుందా, 117 వస్తుంది మనకి. అంటే అవి ఇంచెస్ అనమాట. 117 ఇంచెస్ని మనం 30 పై నడుము ఉంది కదా, దాంతో మనము ఎంత పెట్టుకోవాలి కొలతల్లో అనేది అయితే మనం చూపిస్తే 117ని మనము 35 నడుము, మీ నడుము 36 ఉందా, 34 ఉందా, 32 ఉందా, ఇష్టం అది ఎంత ఉన్నా మనకి అందులో మనకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్లు కౌంట్ చేసుకొని పెట్టుకుంటే వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు మనకి ఈ ఇంచెస్ని 35 కదా, దాన్ని డివైడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. 35 ఇగో 3.34 అంటే 3.3 పెట్టుకోండి సరిపోతుంది మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇగో ఇట్లా టేప్తో కూడా చూపించిన కదా మీకు. ఏవైనా మీరు 3.5 పెట్టుకున్నా, 4.5 మీటర్లు పెట్టుకున్నా మీరు ఇట్లా మెజర్ చేసుకొని పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. నేనైతే చూపించిన అనమాట. ఇట్లా ఇంత పెట్టుకోవాలి నేను ఇప్పుడు. దీన్ని లెహంగాకి కుర్చీలకి ఇంత పెట్టుకోవాలన్నమాట. కుర్చీలు పెట్టుకోవాలనుకుంటే ఇట్లా మెజర్ చేసుకొని, అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఇంచెస్లో కదా మనం ఇప్పుడు పెట్టుకునేది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 1 ఇంచు వదిలేసుకున్నాకనే పెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా, ఎందుకంటే ఇది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ వదిలేసుకొని దాన్ని మళ్ళీ ఇక్కడ ఇట్లా పెట్టుకొని 3.3, ఇక్కడికి 3 అయితే 1 2 3 మళ్ళీ ఇక్కడ కౌంట్ చేసుకోవాలన్నమాట. కౌంట్ చేసుకున్నాక మళ్ళీ అట్లనే పెట్టుకుంటుండాలి. అయితే మనకి ఇక్కడ కుర్చీల కోసము 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. ఇంకా 1 ఇంచ్కి అయితే మనం ఏం చేయాలంటే ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇట్లా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అర్థమవుతుందా? ఇగో ఇట్లా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇంచ్. ఇట్లానే అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ మొత్తం ఇలాగే పెట్టుకున్నాక మళ్ళీ స్టిచ్చింగ్ వీడి వరకు కుట్టినాక ఇట్లా పట్టుకొని దీని మీద పట్టుకొని మరి 3.3 ఉందా దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా? మళ్ళీ దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోరు. ఇగో ఇట్లా. ఇప్పుడు కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంచితే ఏంటంటే మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ మలుస్తాం కదా, ఇంకొక కుర్చీ మలుస్తున్నప్పుడు మనకి ఇబ్బంది కాదనమాట. ఇట్లా పట్టుకొని మళ్ళీ 3.3 ఉంది చూడు ఇక్కడ, ఇది దీని కాడికి మనకి 1 ఇంచ్ కుర్చీలు నీట్గా వస్తాయి అనమాట. చూసిరా మళ్ళీ ఇక్కడ నుంచి 3.3 కదా, మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇట్లా అనమాట. ఇట్లా గ్యాప్ ఉంచుకొని కొద్దిగా